ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మా ఆడపడుచు వాళ్ళు ఇళ్ళలోకి పోయినప్పుడు వీడియో ఇది, కానీ చాలా లేట్ అయిపోయింది సిచ్యువేషన్స్ వాళ్ళు అప్లోడ్ చేయడం. ఇది పచ్చి కొబ్బరితోటి స్వీట్ చేసింది మా అక్కయ్య, మా పెద్దక్క. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది కదా బెల్లం తినడం. పచ్చి కొబ్బరి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్. ఫస్ట్ టైం నేను తిన్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది. ఇంకా చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటాయి. ఒకసారి ప్రాసెస్ చూడండి. మా వదిన తను పచ్చి కొబ్బరికాయని తీసుకొని ఫస్ట్ దాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మంచిగా. అక్కడ మా అక్క మిక్సీ పడుతుంది. మా అక్క చెప్తుంది సూపర్ ఉంటుందని చెప్పేసి, పిల్లలకి హెల్త్కి మంచిదని చెప్తుంది. కొబ్బరి పచ్చి వాసన పోయేటట్టు ఇట్లా కొంచెం ఇలా వేయించుకోవాలి. ఏం వేయని అవసరం లేదు, జస్ట్ ప్యాన్లో కొబ్బరి స్మెల్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత బెల్లం ఇట్లా తురుముకోవాలి. మెజర్మెంట్ ఏంటంటే 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం. అంటే స్వీట్ మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ ఇలాచీని కూడా మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లం, 2 కప్పులు కుడుక పొడి, 1 కప్పు బెల్లం. తర్వాత ఇలాచీలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అండ్ స్మెల్ బాగుంటుంది కదా. ఇంకా ఇలాచీ లేకుండా స్వీట్ ఎవరు చేయరు నాకు తెలిసి అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ కొబ్బరిలో డైరెక్ట్ బెల్లం వేసేయాలి. తురిమిన పానకం లాంటివి అట్లాంటివి ఏమి ఉండవు. వాటర్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ వేయించిన కొబ్బరిలో బెల్లం వేసి కంటిన్యూస్గా చాలాసేపు కలపాలి. ఇంకా చూడండి ఎలా వస్తుందో అలా స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. మనం కంటిన్యూస్గా కలపాలి, లేకపోతే అడుగంటుకుంటుంది కదా, మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మనం కంటిన్యూగా కలుపుకుంటూనే ఉంటే ఆ బెల్లం అనేది కొబ్బరికి మంచిగా పట్టుకొని మంచిగా ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మొత్తం ఇలా కావాలి. కొంచెం లైట్ 70% అయిన తర్వాత అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి టేస్ట్ కోసం మనం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. లాస్ట్కి ఇలా రావాలి, బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా కొబ్బరికి పట్టాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు కట్టుకుంటే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దానికి గార్నిష్గా మా అక్క ఏం చేసిందంటే మళ్ళీ కొబ్బరిని కొంచెం పొడి వేసి మళ్ళీ సేమ్ ఫస్ట్ లాగా వేయించి ఆ లడ్డూల్ని వాటికి అట్లా వేస్తుంది. సూపర్ ఉన్నాయి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.